మీ ఒక్క నిమిషం మ్యామ్ ఏమో అడుగుతున్నారు. నేనా అంతే, నన్ను చూసుకోమన్నా రివర్స్లో ఏమిస్తానో చెప్పలేదు. ఇట్లా మొక్కు తీరితే ఇది ఇస్తా అది ఇస్తా అని ఏం పెట్టలేదు. కానీ వెంకన్న స్వామి కంటే మీ అందరికీ ప్రామిస్ చేసిన మీ లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తా అని. అది వెంకన్న స్వామి మొక్క అనుకుందాం. అది 100% అది ఎట్లనే చేస్తా. ఐ లైక్ టు లివ్ దట్ వే. అది పెద్ద మొక్కు తీర్చుకునే పనిలాగా ఏం చూడను. మాన్స్టర్ యాక్టింగ్ లో బాగా చేశారు. డైరెక్టర్ ఎంత రాసినా సరే పెర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ పెర్ఫార్మెన్స్ చేశారు. 1.5 years కంటిన్యూ ఒకే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ బాగా చేశారు. దీని తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడానికి టైం తీసుకున్నారు. అదైతే నేను ఆల్రెడీ నెక్స్ట్ సినిమా ప్రెప్ స్టార్ట్ చేసిన. నా మెంటలీ వెళ్ళిపోయిన ఆ రోల్లోకి. సెకండ్ ఎల్లుండి స్టార్ట్ చేయాలి షూట్, కానీ ఏదో స్ట్రైక్ ఏదో అంటుండే మరి నాకు సరిగ్గా తెలియదు. అది తెలుసుకొని కన్ఫర్మ్ కాలేదా, దాన్ని బట్టి ఇంకా ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై నెక్స్ట్. రాహుల్ సంకృతి అండ్ మైత్రితో విల్ స్టార్ట్ షూటింగ్. అది కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో స్టార్ట్ చేసేస్తాం. ఒక ఫస్ట్ 10 minutes తర్వాత మీ మేక్ ఓవర్ ఏదైతే ఉందో టోటల్గా ఇదంతా కూడా 2 different షేడ్స్ అవడం వల్ల ఇది సెకండ్ది బాగా అందరికీ ఇదైంది అనమాట. గుండు చేయించిన సో అదంటే ఇద్దరు కలిసి కూర్చుందా లేదా మొత్తం టోటల్ గౌతమ్ డిజైనింగ్ ఇది ఎవ్రీథింగ్? గుండు ఈ లుక్లోకి వెళ్ళడం నాకు అనిపించింది. కథ విన్నప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే మనకు కొన్ని కనిపిస్తుంటాయి కదా, ఇలా చేద్దాం వీడు ఇలా ఉండాలి. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ, అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక. తర్వాత స్క్రిప్ట్ పరంగా వాడు అండర్ కవర్ వెళ్తున్నాడు. సో సంథింగ్ డ్రాస్టికలీ సంథింగ్ లైక్ యూ హ్యావెంట్ సీన్ మీ చేయాలని, ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండే. తర్వాత అది లో మెయింటెనెన్స్. మనము మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు. 9కి పిలిస్తే 8:55కి సెట్లు దిగి షూట్కి వెళ్ళిపోవచ్చు. నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా. కాకపోతే ఇంకా మమ్మీ చాలరా పెంచరా అన్నారు, ఇంకా పెంచాలి.